హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమ్ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం మన దగ్గర ఉన్న శారీతోని అంబ్రిల్లా మోడల్ లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. అంతకంటే ముందు మనం అంబ్రిల్లా మోడల్ ఫ్రాక్ కట్ చేసుకోవాలి అంటే ముఖ్యంగా కొన్ని పాయింట్స్ అయితే తెలిసి ఉండాలి. ఆ పాయింట్స్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను, ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ శారీ. ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు మనం బాడీ కోసం ఒక 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసేసుకున్న తర్వాత ఇది ఓపెన్ పార్ట్ మన ఇష్టం, ఎటైనా పెట్టుకోండి. బ్యాక్ మనకు ఒకవేళ జిప్ పెట్టుకోవాలి అనుకుంటేనేమో బ్యాక్ సైడ్ పెట్టుకోండి, లేదంటే వదిలేసేయండి. ఇప్పుడు నేను ఈ ఫ్రాక్కి జిప్ అయితే పెడుతున్నాను కాబట్టి ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి మీకు పోగులు కనబడుతున్నాయి కదా. సో పోగులు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ డిస్టెన్స్ తోని ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ డిస్టెన్స్ ఎందుకు తీసుకోమని చెప్తున్నానంటే ఇక్కడ పైన బాడీ పార్ట్ కి కింద గేర పార్ట్ అనేది యాడ్ చేస్తాం కదా. సో యాడ్ చేసినప్పుడు మధ్యలో 1/2 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది. అందుకోసమే మనం లాంగ్ ఫ్రాక్ కి కింద బాడీ కోసం 1/2 ఇంచ్ మార్జిన్ తీసేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ బొద్దు పార్ట్ ఉంది కదా, ఈ బొద్దు పార్ట్ స్ట్రైట్ ఉంది కదా అని మనమైతే యూజ్ చేయొద్దు. దీన్ని ఇలా స్ట్రైట్ గా కట్ చేసేసుకోండి. ఎందుకోసం అంటే బొద్దు పార్ట్ యూజ్ చేసినాం అనుకోండి మనకి క్లాత్ అనేది క్రాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్ ఏమనుకున్నాం, జిప్ పెట్టాలి అనుకున్నాం కదా. జిప్ కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. లేదు మీరు హుక్స్ కాజాలు వేసుకోవాలి అనుకున్నా కూడా ఇలా 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం బాడీ యొక్క మన ఫ్రాక్ యొక్క బాడీ పొడుగు కావాలి. మరి ఏ విధంగా తీసేసుకోవాలి అంటే మనకి ఇక్కడ భుజం దగ్గర నుండి ఇక్కడ కిందికి ఎంత పొడుగు కావాలి అనుకుంటే అంత పొడుగు అయితే తీసేసుకోండి. చెస్ట్ యొక్క కింది వరకు ఉండే విధంగా తీసేసుకోండి, ఓకేనా? ఇప్పుడు నాకు ఈ పొడుగు ఎంత కావాలి, బాడీ యొక్క పొడుగు అంటే 14 ఇంచులు కావాలి. 14 ఇంచులు అనేది ఈ పైన లైన్ ఉంది చూడండి, ఈ పైన లైన్ దగ్గర నుండి 14 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. మళ్ళీ ఇంకొక లైన్ అనేది 14.5 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. ఎందుకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అంటే ఈ భుజం పైన వెనకాల భాగము ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. నెక్స్ట్ మన నడుము కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ చెస్ట్ యొక్క కింది భాగంలో టేప్ తోని ఇలా రౌండ్గా అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మన చెస్ట్ కొలత, మన నడుము కొలత ఎంత ఉంది అని అంటే నడుము కొలత వచ్చేసి మనకి 30 ఇంచులు అయితే ఉంది. మీ నడుము కొలత ఎంతనైనా ఉండనియండి. ఈ నడుము కొలతని ఇలా టేప్తో తీసేసుకొని 4 భాగాల కింద ఫోల్డింగ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది అంటే 7.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 34 ఉంది, సేమ్ ఇదే విధంగా ఫోల్డ్ చేసుకోండి. 40 ఇంచులు ఉంది, సేమ్ ఇదే విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు నాకు 30 ఇంచులు ఉంటే 4 భాగాల కింద ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత వచ్చింది, 7.5. ఇప్పుడు ఈ 7.5 అనేది కింద తీసేసుకోండి. ఇది ఏం కొలత, మనకి నడుము కొలత. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని దీనికి కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకోసము, లూజ్ టైట్ కోసం అనుకుంటున్నారా? కాదు, వెనకాల భాగంలో మనకి షోల్డర్స్ అనేవి ఇట్లా ముందుకి జారిపోకుండా ఉండడానికి వెనకాల డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాం. సో ఆ డాట్ కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇది మనం తీసుకున్న నడుము కొలత. నెక్స్ట్ మనం చెస్ట్ కొలత తీసుకోవాలి. మరి చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ చెస్ట్ పైన అవసరం లేదు, ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చేతుల యొక్క కింది భాగంలో ఇలా, ఈ చేతి యొక్క కింది భాగంలో ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. మీరు మీ బ్లౌజ్ కట్ చేసుకున్నా, మీ పిల్లలైనా ఎవరైనా కూడా మనం చెస్ట్ కొలత అనేది ఈ విధంగా తీసేసుకోండి. దీన్ని అప్పర్ చెస్ట్ కొలత అంటాం. అప్పర్ చెస్ట్ కొలతని బేస్ చేసుకొని మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఈ కస్టమర్కి ఎంత ఉంది అంటే 34 ఇంచులు ఉంది. సేమ్ ఇదే విధంగా ఈ 34 ఇంచులని నేను చూపించిన విధంగా 4 భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి. అప్పుడు ఎంత వచ్చింది, మనకి 8.5 ఇంచులు వచ్చింది. ఇదేం కొలత, చెస్ట్ కొలత. మరి ఇది ఎక్కడ మార్క్ చేసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ ఇంతకుముందు మార్క్ చేసేసుకున్నాం చూడండి. ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో చెస్ట్ కొలత అనేది మార్క్ చేసేసుకోవాలి. ఇదిగోండి నేను ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నా. ఇది ఎంత ఉంది, 8.5 ఇంచులు. ఇదిగోండి 8.5 ఇంచులు. ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇది మన ఫిట్టింగ్ లైన్. సైడ్కి మనకి లూజ్ కావాలి, టైట్ కావాలి అనుకుంటాం కదా, దానికోసం ఇలా తీసేసుకోండి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా. ఓకే, ఇప్పుడు మరి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అనే డౌట్ అయితే మీకు వచ్చేస్తుంది కదా. ఇక్కడ మనం బోట్ నెక్ స్టైల్లో కట్ చేసేసుకున్నాం అనుకోండి. బోట్ నెక్ స్టైల్లో తీసుకున్నప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి, ఈ భుజం దగ్గర నుండి ఈ భుజం వరకు ఎంత ఉందో తీసేసుకోవాలి. దాన్ని మనం ఫుల్ షోల్డర్ అంటాం. ఇప్పుడు నాకు 15 ఇంచులు ఉందనుకోండి, 15 ఇంచుల సగం ఎంత, 7.5. అది బోట్ నెక్ బ్లౌజ్కి ఆ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకునే డ్రెస్ వచ్చేసి ఫ్రంట్ డీప్ నెక్, బ్యాక్ సైడ్ కూడా డీప్ నెక్. అలాంటప్పుడు మనం నెక్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ ఇంతకుముందు మనం కొలుచుకున్న అప్పర్ చెస్ట్ కొలుతుంది కదా,
అప్పర్ చెస్ట్ కొలతని బేస్ చేసుకొని తీసేసుకోవాలి. అప్పర్ చెస్ట్ కొలత కనుక మనకి 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5, ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5, నెక్ కోసం 2.2 ఇంచెస్ తీసేసుకోండి. ఇక్కడ మనకు అప్పర్ చెస్ట్ కొలత ఎంత ఉంది, 34 ఇంచులు ఉంది. సో ఇక్కడ మనం ఎంత తీసుకోవాలి, ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5. కానీ నేను ఇక్కడ 5 ఇంచులు మాత్రమే తీసేసుకుంటున్నా. ఎందుకంటే కస్టమర్ నాకు ఏం చెప్పిండ్రు అంటే ఇక్కడ షోల్డర్స్ అనేవి తక్కువ ఉండాలి అని చెప్పిండ్రు. షోల్డర్స్ తక్కువ ఉండాలి, నెక్ అనేది బ్రాడ్గా ఉండాలి అన్నప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోండి. ఇక్కడ 5 ఇంచెస్ తీసేసుకుంటున్నా. ఇందులో నెక్ కోసం వచ్చేసి 2.5 ఇంచెస్ తీసేసుకుంటున్నా. జారరాకి అంటే జారు, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, ఈ విధంగా తీసేసుకొని నెక్ యొక్క పొడుగు వచ్చేసి 8.5 ఇంచులు తీసేసుకుంటున్నా. ఓకే, నెక్ యొక్క వెడల్పు వచ్చేసి 8.5 ఇంచులు మార్క్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు ఈ విధంగా 8.5 ఇంచుల దగ్గర ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇక్కడ ఎంత తీసుకున్నాం, 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, సేమ్ అదే 2.5 ఇంచులు ఇక్కడ కూడా తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా 2.5 ఇంచులు తీసేసుకొని ఒక ఫస్ట్ బాక్స్ లాగా డ్రా చేసేసుకోండి. ఈ బాక్స్లో మీరు ఏ డిజైన్ కావాలి అనుకుంటే ఆ డిజైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఈ మూల దగ్గర నుండి 2 ఇంచులు పైకి జరిపేసుకోండి. ఒకవేళ మీరు రౌండ్ నెక్ కావాలి అనుకుంటే, లేదు స్టార్ నెక్ కావాలి అనుకుంటే ఈ మూల దగ్గర నుండి 1.5 ఇంచ్ తీసేసుకొని సైడ్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. ఓకే, మీరు మీ ఇష్టం ఉన్న నెక్ అయితే మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఏ నెక్ కావాలి అనేది ఒకసారి చెప్తే నేను అదైతే కట్ చేసి చూపిస్తాను. ఓకే, ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్. ఓకే, నెక్స్ట్ మనం చంక మార్క్ చేసేసుకుందాం. మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి, ఏ సైజు వాళ్ళకైనా చంక డౌన్ 6 ఇంచులు తీసుకోవాలా అంటే అలా అయితే కాదు. ఏ విధంగా తీసుకోవాలో చూడండి. ఇక్కడ ఇది ఎంత తీసుకున్నాం, 5 ఇంచులు. సేమ్ అదే 5 ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నా. ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అని అంటే చంక డౌన్ వచ్చేసి ఫస్ట్ మనం 6 ఇంచులకి మార్క్ చేసేసుకుందాం. 6 ఇంచులు ఎవరికైనా ఫిక్సా అంటే 6 ఇంచులు అనేది అసలు ఎవరికి కూడా కరెక్ట్ కాదు. 6 ఇంచులు పెట్టుకొని ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసేసుకోవాలి. ఇదిగోండి 6 ఇంచుల దగ్గర ఒక లైన్ అయితే మార్క్ చేసేస్తున్నాం. మార్క్ చేసేసుకొని ఈ కార్నర్ దగ్గర నేను 1 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నా. ఎందుకు 1 ఇంచ్, ఇక్కడ నెక్ అనేది డీప్ ఉంది కాబట్టి 1 ఇంచ్, డీప్ తక్కువ ఉంటే ఇక్కడ 1.5 ఇంచ్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ పాయింట్స్ని కలుపుకుంటూ రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఓకేనా, ఇది వచ్చేసి మనకి చంక కొలత. సరే, ఇది అందాజ కొద్దే మార్క్ చేసుకున్నాం కదా, ఇది కరెక్టా కాదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం బాడీ మెజర్మెంట్తో చంక కొలత అనేది కొలుచుకోవాలి. అది ఏ విధంగా అంటే ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా రౌండ్గా పెట్టి ఇలా కొలుచుకోవాలి. ఓకే, మీ మెజర్మెంట్స్ ఎంత ఉంటే అంత తీసేసుకోండి. ఇప్పుడు నేను కట్ చేసే మెజర్మెంట్ చంక కొలత ఎంత ఉందంటే 15 ఇంచులు ఉంది. సో ఇప్పుడు మనం మెజర్మెంట్ ఏమో 15 ఇంచులు, మనం మార్కింగ్ చేసింది ఎంత వచ్చింది అనేది అయితే చూసుకుందాం. చూడండి, ఇక్కడ నుండి ఇలా పెట్టేసుకోండి. ఇది ఎంత వచ్చింది, కొంచెం తక్కువ 9 ఇంచులు వచ్చింది. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇది ఎంత వచ్చింది, 17.5 ఇంచులు అయితే ఉంది. కానీ మనకు కావాల్సింది ఎంత, 15 ఇంచులే కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ని కొంచెం పైకి జరిపేసుకుందాం. పైకి జరిపేసుకొని మళ్ళీ సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కొలుచుకుందాం. ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే ఎంత వచ్చింది, 8.2 ఇంచులు. 8.2 ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే 16.5, అయినా కూడా ఎక్కువనే ఉంది. ఇంకేం చేయాలి అంటే ఇంకొంచెం పైకి జరుపుకుందాం. ఇంకొంచెం పైకి జరిపేసుకొని మళ్ళీ మూల దగ్గర 1 ఇంచ్ తీసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు ఎంత వచ్చింది చూడండి, ఇదిగోండి ఇప్పుడు 7.5 ఇంచులు వచ్చింది. ఒక సైడ్ 7.5, దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుంది, 15 ఇంచులు. అంటే మనకు కావాల్సిన చంక కొలత, మనం మార్కింగ్ చేసిన చంక కొలత అనేది మ్యాచ్ అయింది. ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ ఎంత తీసుకుంటే మ్యాచ్ అయిందో చూద్దాం. చంక డౌన్ అనేది 5 ఇంచులు తీసేసుకుంటే ఇక్కడున్న చంక కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఈ విధంగా తీసేసుకోవాలి. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజ్ కదా, బాడీ అనేది డీప్ నెక్. అప్పుడు మనకి షోల్డర్స్ అనేవి జారిపోయే ఛాన్సెస్ 100% ఉంటాయి. సో షోల్డర్స్ అనేవి జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో తీసేసుకోండి. అదేవిధంగా వెనకాల భాగంలో డాట్ కూడా స్టిచ్ చేసుకుంటాం కదా, ఈ డాట్ యొక్క పొడుగు అనేది 3, 3.5, 4 ఇంచులు తీసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ సైడ్కి మాత్రం ఇటొక 1/2 ఇంచు, ఇటొక 1/2 ఇంచు, ఖచ్చితంగా 1/2 ఇంచు ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచు ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇలా పట్టేసినట్టు ఉంటుంది. ఇక్కడ పట్టేసినట్టుగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా షోల్డర్స్ కూడా జారవు. ఓకేనా, ఇదన్నీ మనకు తెలిసిన పాయింట్స్. బ్లౌజ్ కటింగ్ వచ్చిన వాళ్ళకి మెయిన్గా లాంగ్ ఫ్రాక్కి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ డాట్ స్టిచ్ చేస్తాం చూడండి. ఈ డాట్ స్టిచ్ చేసిన దగ్గర నుండి ఇటు సైడ్కి
ఇలా క్రాస్ తీసేసుకోవాలి 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని. ఎందుకోసం అంటే ఇక్కడ పైన బాడీకి కిందున్న గేరా పార్ట్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే సైడ్కి మొత్తం ఇట్లా కిందికి గుంజినట్టుగా అవుతుంది. సో కిందికి గుంజినట్టు అయినప్పుడు ఇక్కడ మనకి చెస్ట్ యొక్క కింది భాగంలో స్ట్రైట్ లైన్ కాకుండా ఇట్లా కిందికి వాలిపోయినట్టు ఉంటుంది. అలా కావద్దు అనుకుంటే ఖచ్చితంగా ఇలా క్రాస్లో కట్ చేసేసుకోండి. ఇప్పుడు మీరు ఈ విధంగా క్రాస్లో కట్ చేసేసుకొని కింద గేరా పార్ట్ యాడ్ చేసినా కూడా ఇలా స్ట్రైట్గా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. సో ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం. ఇప్పుడు సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకున్నాం. సేమ్ ఇప్పుడు ఇక్కడ కటింగ్ అయితే చేసేసుకున్నాం వెనకాల భాగం. ఇప్పుడు వెనకాలది కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ కోసం మనం లాంగ్ ఫ్రాక్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి డాటెడ్ బ్లౌజ్. సో డాటెడ్ వాటికి మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వెనకాల భాగం ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ లైన్స్ అనేవి 2 ఉన్నాయి కదా, ఇది ఎందుకోసము, ఒకటి వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టీలు కానీ లేదంటే జిప్ వేసుకోవడానికి ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం కదా. కానీ సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ ఓపెన్ అవసరమా కాదు కదా, అందుకోసం ఇదిగోండి ఈ లైన్ పైన పెట్టేసుకోండి. ఈ లైన్ పైన పెట్టేసుకొని ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు సేమ్ వెనకాల భాగం ఏ విధంగా ఉందో ముందు కూడా అదే విధంగా కట్ చేసేసుకున్నాం కదా. కాకపోతే ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేసేసుకోవాలి. ఫ్రంట్ నెక్ యొక్క పొడుగు మీకు ఇట్లా పెట్టేసుకొని మీకు ఎంత పొడుగు కావాలో అంత పొడుగు అయితే మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నాకు పైన ఖర్చుతో సహా కలిపి 7 ఇంచులకు అయితే మార్క్ చేసేసుకుంటున్నా. అదే విధంగా ఇక్కడ వెడల్పు ఎంత తీసుకున్నాం, 2.5 ఇంచులు తీసేసుకున్నాం కదా. సేమ్ అదే 2.5 ఇంచులు ఇక్కడ కూడా తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా 2.5 ఇంచులు తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి 1.5 ఇంచ్కి మార్క్ చేసేసుకుంటున్నా. పైకి కార్నర్ దగ్గర నుండి 1.5 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇక్కడ సైడ్కి ఒక 1 ఇంచ్ కంటే కొంచెం తక్కువ, 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసేసుకొని ఇలా క్రాస్లో తీసేసుకుంటున్నా. దీనిపైన ఓవర్ కోట్ వస్తుంది. సో ఫ్రంట్ నెక్ అనేది డీప్ ఉంటే మంచిగా ఉంటుంది అనేసి నేనైతే ఈ విధంగా అయితే తీసేసుకుంటున్నా. దీనికోసం నేను ఫ్రంట్ అనేది స్టార్ నెక్ మార్క్ చేసేసుకున్నా. ఒకవేళ మీకు స్టార్ నెక్ వద్దు అని అనుకుంటే కొంచెం కర్వ్ షేప్ అయినా కూడా పెట్టేసుకోండి. మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ అయితే ఇందులో చేంజెస్ చేసేసుకుంటే మీకు సూపర్గా అయితే కుదురుతుంది. సో ఇది వచ్చేసి మనకి వెనకాల భాగము, అదేవిధంగా ముందు భాగం. దీనికైతే హ్యాండ్స్ ఏం స్టిచ్ చేయట్లేదు, ఎందుకంటే పైన ఓవర్ కోట్ వస్తుందని చెప్పినాను కదా, దానికైతే స్టిచ్ చేస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ కోసం. ఇదంతా క్లాత్ కదా, దీనిలో ఒక సైడ్కి మనకు లైన్ బాడీ అయితే కట్ చేసేసుకుందాం. బాడీ కట్ చేసేసుకున్నాం కదా. బాడీ కట్ చేసేసుకున్నాక రిమైనింగ్ క్లాత్ అంతా ఉంటుంది కదా, ఈ రిమైనింగ్ క్లాత్ మొత్తం కూడా మనం చీర ఫోల్డ్ చేసాం చూడండి, ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది కింద పెట్టేసుకోండి. ఇక్కడ చీర మొత్తం 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఓపెన్ పార్ట్స్ ఏమో మనకి ఇటు సైడ్ ఉండే విధంగా తీసేసుకోండి. క్లోజ్డ్ పార్ట్ ఏమో మనకి ఈ సైడ్ ఉండే విధంగా, రైట్ సైడ్ ఉండే విధంగా తీసేసుకోండి. ఎందుకోసం అంటే ఇప్పుడు మన నడుము కొలత అనేది ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను నడుము కొలత ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మన నడుము కొలత ఇంతకుముందు మనం మెజర్ చేసుకున్నాం కదా, ఈ మెజర్ చేసుకున్న బాడీ కొలతలో నడుము కొలత ఎంత వచ్చిందంటే 30 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 30 ఇంచులని మనం ఇలా ఎక్కడ మార్క్ చేసుకోవాలి అని చెప్తాను చూడండి. 30 ఇంచులని 4 భాగాల కింద డివైడ్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 7.5 ఇంచులు వస్తుంది. అవునా? 30 ఇంచులని 4 భాగాల కింద ఫోల్డ్ చేస్తే 7.5 ఇంచులు వస్తుంది. 4 భాగాల కింద ఎందుకు ఫోల్డ్ చేయాలంటే ఇక్కడ ఎన్ని వరుసలు ఉన్నాయి మనకి? 4 వరుసలు ఉన్నాయి కాబట్టి 4 భాగాల కింద ఫోల్డ్ చేయాలి అని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ టేప్ అనేది ఈ స్టార్టింగ్ పాయింట్లో పెట్టేసుకోండి. స్టార్టింగ్ పాయింట్లో పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ హోల్ ఉంటుంది కదా, ఈ హోల్ అనేది ఫిక్స్, ఇది జరపద్దు. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ 5 ఇంచులకి మార్క్ చేసేస్తున్నా. ఇలా ఇదిగోండి, నా చేతులు అనేవి మీకు రివర్స్లో కనబడుతున్నాయి కావచ్చు, కానీ మీరైతే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా 5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఓకేనా? ఇదిగోండి ఇలా మార్క్ చేసేసుకోండి. ఇది మన 5 ఇంచులకి మార్క్ చేసేసుకున్నప్పుడు ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అయితే తీసేసుకోండి, ఎందుకంటే ఇక్కడ జాయిన్ చేసినప్పుడు ఖర్చు కోసం పోతుంది కదా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇది ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకుందాం. ఎంత వచ్చింది? 7 ఇంచులు వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఎంత? 7.5. సో 7.5 కావాలి, మనకి 7 ఇంచులు మాత్రమే వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ సేమ్ ఇక్కడ పెట్టేసుకొని 5.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుందాం. 5.5 ఇంచులకి మార్క్ చేసేస్తున్నా. ఏ సైజ్ అయినా కూడా ఇదే తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని 1 ఇంచ్ అనేది మార్జిన్ తీసేసుకోండి. కుట్టు కోసం 1 ఇంచ్ తీసేసుకొని ఇప్పుడు ఈ కొలత అనేది ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోండి.
ఇది పావు తక్కువ 8 ఇంచులు ఉంది, కొంచెం ఎక్కువ ఉంది కదా, ఏం ప్రాబ్లం లేదు. ఇది ఇప్పుడు మన నడుము కొలత. ఇప్పుడు ఈ విధంగా నడుము కొలత తీసేసుకున్న తర్వాత మన లాంగ్ ఫ్రాక్ యొక్క మొత్తం పొడి ఎంత ఉంది అంటే 54 ఇంచుల పొడుగు ఉంది. 54 ఇంచుల పొడుగులో మనం పైన బాడీ కోసం అయితే 14 ఇంచులు తీసేసుకున్నాం కదా, అంటే ఇప్పుడు కింద గేర యొక్క పొడి ఎంత కావాలి అంటే మనకి 40 ఇంచులు కావాలి. ఈ 40 ఇంచులు అనేది ఎక్కడ నుండి మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుండి మార్క్ చేసుకోవాలంటే కాదు, ఇక్కడ మనం నడుము కొలత మార్క్ చేసేసుకున్నాం చూడండి, ఇక్కడ నుండి మనం మార్జిన్ అనేది పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుండి ఎంత పొడవు అనుకున్నాం 40 ఇంచులు. ఇక్కడ ఈ కింద నడుము మార్కింగ్ చేసిన దగ్గర నుండి నడుము కొలత అనేది మార్క్ చేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నడుము కొలత మార్క్ చేసేసుకొని ఇక్కడ నడుము కొలత దగ్గర నుండి మన కింద గేరా పొడుగు మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక లైన్ వచ్చింది కదా, ఇక్కడ నుండి ఇక్కడికి 40 తీసుకున్నప్పుడు ఒక లైన్ వచ్చింది. ఈ లైన్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టేప్ తీసుకొని స్టార్టింగ్ పాయింట్కి పెట్టండి. స్టార్టింగ్ పాయింట్ పెట్టినప్పుడు ఇంతకుముందు గీసుకున్న గీత మన టేపు పైకి ఏ నెంబర్ దగ్గర వస్తుందో చూడండి. ఏ నెంబర్ దగ్గర వచ్చింది అంటే ఇక్కడ మీకు కనబడకపోవచ్చు, ఇక్కడ 45 ఇంచులకు వచ్చింది. ఇప్పుడు నేను ఇది ఏ విధంగా మార్క్ చేసుకుంటున్నాను అని అంటే ఇదిగోండి ఇక్కడ ఈ పాయింట్ అనేది ఫిక్స్గా ఉండాలి. 45 ఇంచులకి మార్కింగ్ అనేది పెడుతున్నాను. మీరు నా 2 చేతులు అయితే అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇదిగోండి ఇలా 45 45 45 45 ఇంచులు. సో మీరు ఎవరన్నా కొత్త వాళ్ళు అనుకోండి, మీకైతే కొంచెం కష్టం అవుతుంది, ఇద్దరు కలిసి పట్టేసుకోవాలి. సో ఇక్కడ కూడా 45 ఇంచులకి నా మార్క్ చేసి సేమ్ అదే విధంగా ఇక్కడ నడుము కొలత అయితే తీసేసుకోవాలి. కంప్లీట్ గా ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా. మనకి లైనింగ్ వచ్చేసి మనం ఫుల్ సర్కిల్ లో పెట్టేసుకోవచ్చు, లేదు అనుకుంటే హాఫ్ సర్కిల్ లో పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత పెద్ద గేర్ అనేది ఉంటుందో. ఇది 2 లేయర్స్ వస్తుంది. నెక్స్ట్ మనం లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇది లైనింగ్ అనేది గేర్ అనేది మనకు తక్కువ ఉంటుంది అవునా. సో ఇప్పుడు మనం లైనింగ్ అనేది చూడండి, ఇది 2 వరుసలు ఉంది అవునా. ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ నుండి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. అదే తప్ప ఇక్కడ కొంచెం ఉంది, సరిపోతుందా అంటే సరిపోతుంది. అది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి. ఇంతకుముందు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం చూడండి, ఇదేమో మనం ఫుల్ సర్కిల్ అంటాం, దీన్ని మనం హాఫ్ సర్కిల్ అంటాం. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లో సగం మాత్రమే ఉంటుంది లైనింగ్. ఇక్కడ మన నడుము కొలత ఎంత 30 4 భాగాలు వేస్తే ఎంత అనుకున్నాం 7.5. సో 7.5 రావాలి అంటే ఫస్ట్ మనం 11 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాం. 11 ఇంచులు ఫిక్స్ అయ్యి ఎవరికైనా అంటే జస్ట్ అందాల కొద్ది మాత్రమే నేను 11 ఇంచులు అంటున్నా. ఇదిగోండి 11 ఇంచులకి ఇంతకుముందు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే కట్ చేసేసుకున్నామో సేమ్ అదే విధంగా 11 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఇక్కడ ఇటొక 1 ఇంచు తీసేసుకోండి. ఇది ఎందుకోసం, కుట్టు కోసం తీసేసుకొని ఇది ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోండి. పావులకు 8 ఇంచులు వచ్చింది. సో ఇది నాకు తెలిసే మార్క్ చేయలేదు, జస్ట్ అందాల కొద్ది మాత్రమే మార్క్ చేసినాను. మార్క్ చేసినప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఓకేనా. ఒకవేళ మీకు మార్కింగ్ చేసినప్పుడు కాలేదనుకోండి, మళ్ళీ ఏం చేయాలి, 10.5కు 10 లేదు ఎక్కువ కావాలి అనుకుంటే 11.5 12 అలా చేంజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన గేరా పొడిగి ఎంత తీసుకున్నాం, ఇది 40 ఇంచులు. సో లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే తక్కువ ఉండాలి కదా, 38 ఇంచులకి కట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఈ 38 ఇంచులు అనేది నడుము కొలత మార్క్ చేసేసుకున్నాం కదా, ఈ నడుము కొలత మార్క్ చేసుకున్న దగ్గర నుండి స్ట్రైట్ గా కిందికి 38 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ 38 ఇంచులకి గీసుకున్నాం, ఎక్కడ నుండి నడుము కొలత దగ్గర నుండి. ఆ తర్వాత ఇక్కడ ఒక గీత గీసుకున్నాం కదా, ఇక్కడ గీత గీసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు టేప్ ని పైకి కార్నర్ కి జరపండి. ఇక్కడ కార్నర్ కి జరిపినప్పుడు ఇంతకుముందు గీసుకున్న గీత మన టేప్ పైన ఎక్కడికి వస్తుందో చూసేసుకోండి. ఎక్కడికి వచ్చింది అంటే ఇక్కడ 48 ఇంచులకు వచ్చింది. ఇప్పుడు ఈ పార్ట్ అనేది ఫిక్స్ పెట్టండి. ఫిక్స్ పెట్టేసుకొని అక్కడ కదలకుండా పట్టేసుకొని 48 ఇంచులకి ఇదిగోండి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మనకి సైడ్ కి అతుకులు అనేవి పడతాయి, అది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం.
కట్ చేసేసుకున్నాం. కానీ ఇక్కడ మనకి అతుకులు అయితే పడుతున్నాయి. అతుకుల కోసం ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అంటే క్లాత్ అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇంకా ఇదిగోండి ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ కింద బొద్దు పాటును ఈ పైన బొద్దు పాటు, ఈ రెండు బొద్దు పాటలు ఇదిగోండి. ఇక్కడ బొద్దు పాటు కనబడుతుంది కదా, ఈ బొద్దు పాటు, ఇవి రెండు బొద్దు పాటలు ఒక దగ్గరికి కలిపేటట్టుగా పట్టేసుకోండి. పట్టేసుకొని ఇప్పుడు సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకుందాం. ఇది జాయిన్ చేసేసాం. అదేవిధంగా ఇది వచ్చేసి మనకి నడుము కొలత. సో వీడియో అనేది చాలా లెంత్ అయిపోయింది. నేను స్టిచ్చింగ్ వీడియో అనేది సెపరేట్గా పోస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. అదేవిధంగా లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇలాంటిది ఒకటి ఉంది, అదైనా చూడండి. లేదు అంటే ఒక 2-3 డేస్లో నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చిన వల్ల లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ గేరా అనేది మీకు ఇంత సగం వచ్చేస్తుంది. అదేవిధంగా దీని యొక్క గేరా మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. ఇది వచ్చేసి మనకి డబుల్ వస్తుంది. సో మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. దీనిపైన నేను ఓవర్ కోట్ అయితే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇది కటింగ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దీంతో నేను ఓవర్ కోట్ అయితే డిజైన్ చేస్తాను. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అనేది సేవ్ చేసి పెట్టేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.